సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వేవ్ అని, ఈ కోవిడ్ అని, కరోనా వైరస్ అని రకరకాల ప్రశ్నలు. మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు థర్డ్ వేవ్ పిల్లల పైన ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా, మేడంతో మాట్లాడి ఎన్నో విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. పిల్లలలో యాంటీబాడీస్ ని పెంచే ప్రయత్నం చేయాలా, ఇమ్యూన్ సిస్టమ్ ని పెంచే ప్రయత్నం చేయాలి. ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంది, సో హైజీనిక్ ఫుడ్ ఇవ్వండి. థర్డ్ వేవ్ పిల్లల పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. పెద్దవాళ్ళం అయితే తట్టుకుంటాం, మనకి సిమ్టమ్స్ ముందుగానే తెలిసిపోతాం. గేట్ దగ్గరే థర్మోమీటర్ చెక్ చేసి దే ఆర్ సెండింగ్ బ్యాక్. ఫస్ట్ పెద్దలు వ్యాక్సిన్ అవ్వండి, పిల్లలకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు. మాకు రోగమే రాంది, మేము ఎందుకయ్యా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. పిల్లలు ఇంట్లోనే ఉండి ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. మంచి ప్రతి ఇంటికి ఒక ఆర్టిస్టిక్ కిడ్ అని ఉంటారు. కళ్ళ విషయంలో కానీ ఫస్ట్ ఎయిడ్ కింద ఇంట్లో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్స్ లవ్లీ కీర్తి ఛానల్. ఈరోజు ఈ వీడియో సంథింగ్ డిఫరెంట్ బట్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఈ థర్డ్ వేవ్ అని, ఈ కోవిడ్ అని, కరోనా వైరస్ అని రకరకాల ప్రశ్నలు మన మధ్యలో వెళ్తున్నాయి. స్పెషల్లీ ఇప్పటివరకు పెద్దలకు వచ్చింది, ఓకే తట్టుకున్నాం, ఎలాగో తట్టుకొని నిలబడ్డాం, ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఇక థర్డ్ వేవ్ పిల్లలపై పంజా విసురుతుందని రకరకాల క్యాప్షన్స్తో మనం టీవీ ఆన్ చేస్తే వింటూ ఉంటున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు థర్డ్ వేవ్ పిల్లలపైన ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా, ఇంతకు ముందు ఉన్న కరోనా వైరస్ ఎఫెక్ట్ చూపించిందా, చూపిస్తే ఎలాంటి డైరెక్షన్స్ డాక్టర్స్ ఇచ్చారు, ఎలా పిల్లల్ని ఆ మహమ్మారి నుంచి బయటపడేశారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది ఈ వీడియోలో. బికాస్ ఈ రోజు నేనున్నాను రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో. నాతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ అనుపమ గారు ఉన్నారు, స్పెషలీ పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్ మేడం. సో మేడంతో మాట్లాడి ఎన్నో విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? గ్లాడ్ టు మీట్ యూ మ్యామ్. లైక్ థర్డ్ వేవ్ వస్తుందా రాదా, పిల్లలకి వస్తుందా రాదా, థర్డ్ వేవ్ ఇంటెన్సివ్గా పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. ఫస్ట్ వేవ్ 15 days టైం ఇచ్చింది, సెకండ్ వేవ్ 1 week టైం ఇచ్చింది, థర్డ్ వేవ్ 3 days టైం కూడా ఇవ్వట్లేదు. సో ఈసారి పిల్లలకి వచ్చేస్తుంది, రాను పిల్లలు డైరెక్ట్ ఐసీయూలోకి వెళ్ళిపోతారు అని రకరకాల మిస్లు వింటూ ఉన్నాను. సో ఫస్ట్ మీ స్టేజ్ దీని గురించి. ఓకే, పిల్లల్లో కోవిడ్ రావచ్చు, పిల్లల్లో కోవిడ్ రాదని కాదు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్, అంటే మనకి న్యూస్లో మీడియాలో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్. థర్డ్ వేవ్ వస్తుంది, పిల్లల్లో వస్తుంది, ఫస్ట్ వేవ్ పెద్దవాళ్ళకి వచ్చింది, సెకండ్ వేవ్ యంగ్ అడల్ట్స్కి వచ్చింది, థర్డ్ వేవ్ పిల్లలకి వస్తుంది అని రీజన్ కాదు. ఏది సైంటిఫిక్గా ఏంటి అనే రీజన్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ కూడా పిల్లల్లో కోవిడ్ వచ్చింది. కొంచెం ఈ ఇయర్ పిల్లల్లో సెకండ్ వేవ్ అప్పుడు కోవిడ్ ఇన్సిడెన్స్ ఒక 10 to 15% పెరిగింది. దానికి రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత లాక్డౌన్ ఎత్తేసాం, ఫ్యామిలీస్లో అందరు ఫ్యామిలీ మెంబర్స్ రొటీన్ వర్క్కి వెళ్తున్నారు, బయట షాపింగ్కి వెళ్తున్నారు, పిల్లలు స్కూల్కి పంపించలేదు కానీ పిల్లలు పార్కుకి వెళ్తున్నారు, మాల్స్కి వెళ్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు. సో దానివల్ల ఎక్స్పోజర్ వల్ల, అడల్ట్స్ ఎక్స్పోజర్ వల్ల పిల్లలకి కోవిడ్ వస్తుంది. కంపేర్ టు అడల్ట్స్లో పిల్లల్లో ఏంటంటే, పిల్లల్లో కోవిడ్ వచ్చినా కూడా అంత సివియారిటీ లేదు. రీజన్స్ ఉన్నాయి, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, పిల్లల్లో ఆ ఏసీ రిసెప్టర్స్ అనేది లంగ్స్లో చాలా తక్కువ ఉంటాయి. సో వైరస్ అనేది జనరల్గా మనం గాలి నుంచి పీల్చుకున్నప్పుడు, మనకి ఊపిరితిత్తులు వెళ్ళినప్పుడు ఏసీ రిసెప్టర్స్లో అటాచ్ చేసుకొని న్యూమోనియా కాజ్ చేస్తుంది. పిల్లల్లో ఏసీ రిసెప్టర్స్ ఎక్స్ప్రెషన్ తక్కువ, అదొక రీజన్. రెండోది, పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్, ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే న్యాచురల్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ టు ఫైట్ అగేన్స్ట్ వైరసెస్ కొంచెం అడల్ట్స్ కన్నా స్ట్రాంగర్గా ఉంటుంది. సో అది కూడా ఒక రీజన్ ఎందుకు పిల్లల్లో కోవిడ్ వచ్చినా కూడా అంత సీరియస్గా వాళ్ళు ఎఫెక్ట్ అవ్వట్లేదు. రెగ్యులర్ జలుబు దగ్గులాగా వచ్చి సెటిల్ అయిపోతున్నారు. అడల్ట్స్ లాగా న్యూమోనియా వచ్చి ఆక్సిజన్ అవసరం పడి ఐసీయూకి వెళ్ళేది చాలా తక్కువ చూసాం. లాస్ట్ ఇయర్ తక్కువ చూసాం, ఈ ఇయర్ కూడా తక్కువ చూసాం. కానీ ఒక పెక్యులర్ ప్రాబ్లం చూస్తున్నాం పిల్లల్లో, అడల్ట్స్లో కూడా రిపోర్టెడ్, బట్ ఎక్కువ పిల్లల్లో చూస్తున్నాం. దాన్ని మిస్సీ అంటారు, మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్. ఈ ప్రాబ్లం పిల్లల్లో లాస్ట్ ఇయర్ నుంచి కోవిడ్ పాండమిక్ అని కోవిడ్ పీక్ తగ్గిన తర్వాత 2 to 4 weeks తర్వాత పిల్లల్లో ఈ ప్రాబ్లంతో ప్రెసెంట్ అవుతున్నారు. ఆ రీజన్ వల్ల అందరూ పిల్లల్లో థర్డ్ వేవ్ పిల్లల్లో ఉండదని కాదు. దాని అర్థం ఏంటంటే, అడల్ట్స్లో పీక్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత ఒక 2 to 4 weeks త్రూ అవుట్ ద వరల్డ్, మనమే కదా అన్ని కంట్రీస్లో, ఇటలీలో కూడా, యూరోప్లో కూడా, అమెరికాలో కూడా లాస్ట్ ఇయర్ అడల్ట్ కోవిడ్ పీక్ తగ్గిన తర్వాత ఒక 2 to 4 weeks పిల్లల్లో ఈ మిస్సీ ప్రాబ్లం ఎక్కువ చూస్తున్నాం. ఈ మిస్సీ ప్రాబ్లం వల్ల కొంతమందికి ఐసీయూ అవసరం పడుతుంది. మిస్సీ అనేది పిల్లల్లో ఇప్పటివరకు చూసిన వాళ్ళకి ఈజ్ అ ట్రీటబుల్ డిసీజ్, క్యూరబుల్ డిసీజ్. దీంట్లో
సీరియస్ అయ్యి సిక్ అయ్యి ఐసీయూ అయ్యి ప్రాణ ప్రమాదం రిస్క్ వచ్చేది ఓన్లీ 3 to 5%. డెంగ్యూ కన్నా కూడా చాలా తక్కువ అని చెప్పగలుగుతాం. సో బేసిక్గా పేరెంట్స్ ఏంటంటే ఎవరికైనా ఫ్యామిలీలో కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్లో ఫీవర్ వస్తుందో, వామిటింగ్స్ వస్తున్నాయో, పొట్టనొప్పి వస్తుందో, లూజ్ మోషన్స్ వస్తున్నాయో, ర్యాష్ వస్తుంటే దే షుడ్ బి అలర్ట్ అయి ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కమ్ అండ్ కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్. సో మ్యామ్, ఇప్పుడు మనం పిల్లల్లో యాంటీబాడీస్ని పెంచే ప్రయత్నం చేయాలా, ఇమ్యూన్ సిస్టమ్ని పెంచే ప్రయత్నం చేయాలా? న్యాచురలీ పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా వైరస్ వచ్చి అటాక్ అయింది అనుకోండి, ఏ వైరస్ అయినా ఉంది, కోవిడ్ అయినా ఉంది, మీజిల్స్ అయినా ఉంది, ఏ వైరస్ అయినా మీకు న్యాచురల్గా యాంటీబాడీ రెస్పాన్స్ ఉంటుంది. వ్యాక్సినేషన్ తీసుకుంటే కూడా మీకు ఇమ్యూన్ సిస్టమ్ ఆ వైరస్కి అగెన్స్ట్గా స్ట్రాంగ్ అవుతుంది. ఈ మిస్కి అనే ప్రాబ్లం ఎలాంటిది ఏంటంటే పిల్లల్లో వైరల్ ఎక్స్పోజర్ అయిపోతుంది ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా, కానీ అప్పుడు వాళ్ళకి అంత మేజర్ సిమ్టమ్స్ ఉండవు. సింపుల్ రొటీన్ మనకి ఫ్లూ లాగా ఎలా ఉంటాయి సిమ్టమ్స్, కాఫ్ కోల్డ్ అలా వచ్చి తగ్గిపోతారు. వాళ్ళ బాడీలో యాంటీబాడీ రెస్పాన్స్ మౌంట్ చేస్తారు వైరస్కి అగేన్స్ట్గా. వన్స్ ఆ యాంటీబాడీ రెస్పాన్స్ ఆర్ ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ వైరస్కి చాలా ఎక్కువ ఉంది, ఓవర్వెల్మింగ్గా ఉంది, ఆ చైల్డ్ తట్టుకోవట్లేదు అన్నప్పుడు ఈ మిస్సీ ప్రాబ్లంతో ప్రెజెంట్ అవుతున్నారు. జనరల్గా ఈ ప్రాబ్లంలో ఎక్కువ హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, మన పేగులు, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి ర్యాషెస్ వస్తాయి, స్కిన్ ర్యాషెస్, ఐస్ రెడ్ అవుతాయి. సో మనం పర్టికులర్గా వెళ్ళి పిల్లల్లో ఏమో యాంటీబాడీ పెంచేది లేదు, లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ పెంచేది లేదు. న్యాచురల్గానే పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది వైరసెస్కి, మన మైక్రో ఆర్గానిజమ్స్కి ఫైట్ చేసేది అడల్ట్స్ కన్నా కొంచెం స్ట్రాంగర్గానే ఉంటుంది. ఎస్, హెల్తీ డైట్, హెల్తీ లైఫ్ స్టైల్స్ ఆల్వేస్ ప్రమోట్ టువర్డ్స్ హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ ద బాడీ. యా, అంటే కొంతమంది పిల్లల్లో మనం జనరల్గా చూస్తూ ఉంటాం మ్యామ్, వీటికి ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంది, సో హైజీనిక్ ఫుడ్ ఇవ్వండి, బయట అలా చేయకండి తినడం అని చెప్తూ ఉంటారు. సో అలాంటి పిల్లలు మరి ఎలా ఫైట్ చేయడం ఈ డేంజరస్ థింగ్? కరెంట్ సిచ్యువేషన్లో మనం ఎవ్రీ వేవ్ అయిపోయిన తర్వాత మనం అందరం ఎంజాయ్ చేసేస్తాం, సెలబ్రేట్ చేస్తాం, అందరం రోడ్ల మీద వెళ్ళిపోతాం, షాపింగ్కి వెళ్ళిపోతాం, మాల్కి వెళ్ళిపోతాం. సో స్టిల్ ఎప్పుడైనా ఏ పాండమిక్ అయినా, ఏ వైరస్ మనకి నేచర్ వల్ల న్యూగా ఇంట్రడ్యూస్ అయిన తర్వాత సడన్గా స్టాప్ అవ్వదు. స్లోగా అది పీక్స్ ఆఫ్ చిన్న చిన్న ఎపిడమిక్స్ ఉంటాయండి, చిన్న చిన్న పీక్స్ వస్తూ ఉంటే స్లోగా ఇంకా ఎండమిక్ అంటే ఇట్ విల్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ రొటీన్ మన లైఫ్లో. సో టిల్ దిస్ థింగ్ సెటిల్స్ డౌన్ మనం పిల్లల్ని ఎంకరేజ్ దెమ్ టు హ్యావ్ అ హెల్తీ లైఫ్ స్టైల్, అంటే హెల్తీ ఫుడ్ తింటాం, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేస్తాం, క్రౌడెడ్ ప్లేసెస్కి అవాయిడ్ చేస్తాం, తప్పనిసరిగా అయితే ట్రావెల్ చేస్తాం, క్రౌడెడ్ ప్లేసెస్ కూడా అవాయిడ్ చేస్తాం బెటర్ పిల్లల విషయంలో. కరోనా విషయంలో పిల్లలకి ఎక్కువ శాతం లాస్ట్ 2 years నుంచి మనం ఎప్పుడైతే కరోనా టాపిక్ స్టార్ట్ అయిందో పోస్ట్గానే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈసారి ఇంకా వైరస్ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రీగా కూడా ఫైట్ చేయొచ్చు, పిల్లలపైన అటాక్ చేయొచ్చు, కాబట్టి థర్డ్ వేవ్ పిల్లలపైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. థర్డ్ వేవ్ అనేది వేవ్ అంటే ఎప్పుడు మీకు నెంబర్ ఆఫ్ కరోనా వైరసెస్ పెరుగుతుంటే థర్డ్ ఒక వేవ్ ఆఫ్ దట్ డిజీజ్ ఉంది అని చెప్పచ్చు. థర్డ్ వేవ్ని స్పెక్యులేట్ చేసి పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ ఎందుకు అవుతుంది అనేది మిస్సీ వాళ్ళని అంటున్నారు. అంటే ఇట్ ఈస్ బికాస్ మా ఇండియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్సే ఉంది, వాళ్ళు కూడా గవర్నమెంట్కి లెటర్ రాశారు. థర్డ్ వేవ్ అనేది ఎక్కువ మోస్ట్లీ మిస్సీ ప్రాబ్లమే చూడొచ్చు పిల్లల్లో. ఎందుకంటే వన్స్ అడల్ట్ పీక్ తగ్గిన తర్వాత 2 to 4 weeks, ఎందుకంటే పిల్లలు కూడా అదే టైంలో ఎక్స్పోజ్ అయి ఉంటారు కదా ఇంట్లో కూడా, వాళ్ళకి సిమ్టమ్స్ అప్పుడు ఏం మేనిఫెస్ట్ చేసి ఉండకపోవచ్చు. సో 2 to 6 weeks మనకి ఆ పీక్ తగ్గిన తర్వాత పిల్లల్లో మిస్సీ పెరగచ్చు అనేది. సో అది చాలా వరకు మనకి న్యూస్లో, మీడియాలో ఇట్ ఇస్ ఇంటర్ప్రెటెడ్ యాస్ సేయింగ్ యాస్ థర్డ్ వేవ్ పిల్లల్లో ఉంటుంది. బట్ దాని సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మిస్సీ ప్రాబ్లం పెరగచ్చేమో, దానికోసమే ఇస్ వాట్ వి మీన్ బై థర్డ్ వేవ్ ఇన్ చిల్డ్రన్. ఓకే, మనం పెద్దవాళ్ళం అయితే తట్టుకుంటాం, మన సిమ్టమ్స్ ముందుగానే తెలిసిపోతుంది, మనం ముందుగానే ప్రికాషన్ తీసుకోవడం మొదలు పెడతాం. పిల్లలు అంటే న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి మనం మాట్లాడుకుంటే, వాళ్ళకి న్యూ బోర్న్ బేబీస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెట్ ఆఫ్ మెంబర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, తల్లులు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేయాలి పిల్లల్ని క్లోజ్గా? అంటే ఎప్పుడైనా అంటే ఈ సీజన్లో యాక్చువల్లీ మాన్సూన్ సీజన్, రైనీ సీజన్, ఈ సీజన్లో కోవిడే కాదు చాలా వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎవ్రీ ఇయర్ సీజన్లో ఎక్కువ చూస్తాం. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, లెప్టోస్పైరోసిస్. ఈ సీజన్లో ఎవరైనా ఎప్పుడైనా పిల్లలకి
మోర్ దెన్ 2 to 3 days, మోర్ దెన్ 48 hours ఫీవర్ వస్తుంది. ఫీవర్తో పాటు వామిటింగ్స్ ఉంటున్నాయి, పొట్టనొప్పి ఉంటుంది, ర్యాష్ ఉంటుంది, వాళ్ళ ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదంటే బెస్ట్ ఇస్ ఆల్వేస్ టు అప్రోచ్ యువర్ డాక్టర్ సో దట్ ద చైల్డ్ కెన్ బి ఎగ్జామిన్డ్ అండ్ అప్రోప్రియేట్ టెస్ట్ అవాయిడ్ చేయొచ్చు. మెనీ టైమ్స్ ఏంటంటే ఈ పాండమిక్ వల్ల చాలామంది పేరెంట్స్ హెసిటేట్ కూడా చేస్తున్నారు హాస్పిటల్కి వస్తుంది. ఫీవరే కదా, ఇంట్లో క్లోజ్ని తీసుకుంటే తగ్గిపోతుంది, చూద్దాము అని. సో వాట్ ఐ కెన్ అడ్వైస్, న్యూ బోర్న్ అయినా ఉండండి, పెద్ద పిల్లలైనా ఉండి, more than 2 days high fever ఉన్నప్పుడు is always better to come and consult the doctor. అంటే ఎన్ని హాస్పిటల్స్ కూడా రియల్గా ఓపెన్ ఉన్నాయి కోవిడ్ పేషెంట్స్ని యాక్సెప్ట్ చేయడానికి అని కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది మ్యామ్. వెళ్ళాలా, వెళ్తే కొన్ని హాస్పిటల్స్లో తీసుకోవట్లేదు, నాట్ ఈవెన్ దే అలా గేట్ దగ్గరే థర్మోమీటర్ చెక్ చేసి దే ఆర్ సెండింగ్ బ్యాక్. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదండి. నా ఎవ్రీ హాస్పిటల్ యాజ్ ఫార్ యాజ్ వీ అండర్స్టాండ్ వీ నో ఆల్ హాస్పిటల్స్ ఆర్ టేకింగ్ ఆల్ కోవిడ్ ఫస్ట్. కోవిడ్ ఈ వైరస్ పోదు, సో ఇట్స్ గోయింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ our spectrum of diseases causing us in the future. So I don't think any hospital temperature check చేసి ఎందుకు చెక్ చేస్తారు హాస్పిటల్లో, సెగ్రిగేట్ చేస్తారు. సపోజ్ ఒకళ్ళు ఎవరైనా చిన్న బేబీ ఉంది వ్యాక్సిన్ తీసుకుంటానికి, అక్కడ వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేస్తున్నారు. ఒక ప్రెగ్నెంట్ మదర్ ఉన్నారు, అక్కడ దాని ప్రెగ్నెన్సీ చెకప్ చేసుకుంటానికి. ఒక ఫీవర్ చైల్డ్ వచ్చింది, సో ఫీవర్ చైల్డ్ కోవిడ్ పాజిటివ్ ఉండొచ్చు. సో వాళ్ళ పక్కన నేను ఎందుకు కూర్చోబెడతామని టెంపరేచర్ చెక్ చేసి సెపరేట్ అన్ని హాస్పిటల్స్లో ఇప్పుడు రెస్పిరేటరీ క్లినిక్, ఫీవర్ క్లినిక్స్ రన్ చేస్తున్నాం. సో దట్ దే ఆర్ సెగ్రిగేటెడ్ టువర్డ్స్ దట్ సైడ్. తప్ప ఐ డోంట్ థింక్ ఎనీ హాస్పిటల్ విల్ నాట్ యాక్సెప్ట్. అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ద టెంపరేచర్ చెక్ చేసే రీజనే ఇది, దీనికోసం టు సెగ్రిగేట్ ఆ ఫ్లో మెయింటైన్ చేస్తానికి, అంతే, ఇంకేం లేదు. సో ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు వరకు పిల్లల్ని బయటికి పంపించకండి, బికాస్ దే క్యాన్ బి అ క్యారియర్స్. అండ్ మీకు ఇంట్లోకి వాళ్ళకి ఏం కాదు, కానీ వాళ్ళకి సింటమ్స్ కూడా ఉండకపోవచ్చు, బట్ దే కెన్ క్యారీ టు ద అడల్ట్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ పెద్దలు వ్యాక్సిన్ అవ్వండి, పిల్లలకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు. సో దీన్ని ఎలా ఇప్పుడున్న సిచ్యువేషన్లో సిన్స్ వ్యాక్సినేషన్స్ ఇంకా పిల్లల్లో స్టార్ట్ అవ్వలేదు, కొన్ని కంట్రీస్లో స్టార్ట్ అయ్యి మోడర్నా, ఫైజర్ వ్యాక్సిన్ 10 to 12 yearsలో స్టార్ట్ అయిపోయింది యూఎస్లో. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ దే ఆర్ గెటింగ్ వ్యాక్సినేటెడ్. సో సిమిలర్లీ ఇండియాలో కూడా కోవాక్సిన్ ట్రయల్స్ నడుస్తున్నాయి. మేబీ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ చిల్డ్రన్ ఆల్సో, ఫస్ట్ పెద్ద చిల్డ్రన్లో మేబీ ఇట్ విల్ బి స్టార్టెడ్. గవర్నమెంట్ కూడా ఎనీవన్ అబౌవ్ 18 years వ్యాక్సినేషన్ డ్రైవ్ స్ట్రాంగ్గా రన్ చేస్తుంది అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ నైస్లీ. సో బై వ్యాక్సినేటింగ్ యువర్ సెల్ఫ్, మన ఇంట్లో ఆల్ అడల్ట్స్ అండ్ ఎనీవన్ అబౌవ్ 18 బై వ్యాక్సినేటింగ్ యువర్ సెల్ఫ్ యూఆర్ ప్రివెంటింగ్ క్యారింగ్, అంటే మీకు వచ్చే ఇన్ఫెక్షన్ తగ్గించుకుంటున్నారు, పక్కన వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తానికి ఇన్ఫెక్షన్ తగ్గించుకుంటున్నారు. సో ఇప్పుడు మనం చేసేది ఏం అట్ దిస్ మూమెంట్ మనం ఏమందరం చేయగలుగుతాము అనేది టు గెట్ అవర్సెల్వ్స్ వ్యాక్సినేటెడ్ అడిక్వేట్లీ. మ్యామ్ ఊళ్ళలో ఒక నాటు నమ్మకం ఉంది మ్యామ్, అసలు మాకు రోగమే రాని మేము ఎందుకయ్యా వ్యాక్సినేషన్ తీసుకోవాలి అని చెప్పి. సో అలాంటి వాళ్ళకి మనం చెప్పే సమాధానం. అండ్ ఈవెన్ మనం ఫారిన్ కంట్రీస్లో కూడా కొన్ని కంట్రీస్లో వ్యాక్సిన్స్ అనేవి కంప్లీట్గా బ్యాన్ చేయడం కూడా చూసాం, బికాస్ ఆటిస్టిక్ చిల్డ్రన్ పుడుతున్నారను రకరకాల రీజన్స్ వల్ల. సో ఇప్పుడు మనం అందరం వ్యాక్సిన్ తీసుకోవాలని మొత్తం గ్లోబల్గానే ప్రచారం జరుగుతుంది. సో దీని మీద మీ స్టాండ్? Actually, lot of speculation with the MMR ki autism ki, and scientifically it has been proven that MMR has got no relationship with autism. Autism ane jabbu genetic factors valla vastudi, vaccination ki related ga ledu. COVID vaccine ఎంత మంది పాపులేషన్ కి ఇచ్చారు, అన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ ఉన్నాయి, బట్ we choose the incidence of having any concern with it is very minuscule. So wherever possible, educate yourself and educate your other members to take the vaccine. రోగం రాకూడదనే తీసుకుంటున్నాం వ్యాక్సిన్, రోగం లేదని వ్యాక్సిన్ తీసుకోకూడదని అలా ఏం లేదు. సో మ్యామ్ ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉండి ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మ్యామ్, పేరెంట్స్తో పాటు ఈక్వల్గా. ఇప్పుడు వరకు అయితే మాస్కులు పెట్టుకున్నా నాయన, శానిటైజేషన్ చేసుకోండి, నీట్నెస్గా ఉండండి, ప్లీజ్ బీ హైజీనిక్ అని నేర్పించాం, గేట్లు డోర్లు దాటకండి అని నేర్పించగలిగాం. ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అవుతాయి అని అంటున్నారు, అది ఎంతవరకు అవుతాయి, ఎంతవరకు పేరెంట్స్ ఆర్ స్కూల్స్ ఆర్ ది గవర్నమెంట్ విల్ అలా అనేది మనకు తెలియదు. బట్ హౌ ద పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్ షుడ్ గెట్ ప్రిపేర్డ్. అండ్ ఈ ఫ్రస్ట్రేషన్ మోడ్లో నుంచి పిల్లల్ని బయటికి తీసుకురావాలి అంటే, ఇప్పుడు మీరు కూడా మాటల్లో ఉన్నారు, ఇంట్లోనే ఉండి తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలకి, లాంగ్వేజ్ డిలే అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, ఆటిస్టిక్ చాలా ఇప్పటి నుంచి ప్రతి ఇంటికి ఒక ఆటిస్టిక్ కిడ్ అని ఉంటారని కూడా ప్రచారం పెట్టుకున్నాం. అన్నిటికీ భయం తప్ప ఇంకా వేరే సమాధానం దొరకట్లేదు. 2-3 aspects to discuss on this. కరోనా వైరస్ నాట్ ఓన్లీ వైరస్ వల్ల వచ్చే డిసీజ్ కాకుండా చాలా కొలాటరల్ డ్యామేజ్ కూడా జరిగింది, ఎస్పెషలీ పిల్లలు, బికాస్ దే ఆర్ అట్ హోమ్, వాళ్ళ సోషల్ ఇంటరాక్షన్,
తగ్గింది. ప్లస్ కొంతమంది పిల్లలు ఉంటారు గవర్నమెంట్ రన్ స్కూల్స్ మీద, గవర్నమెంట్ రన్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ మీద రన్ అవుతూ ఉంటారు. వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ కూడా ఎఫెక్ట్ అయింది. ఎస్, ఆ కొంచెం ఎఫెక్ట్ అయితే పిల్లల్లో అయ్యింది. బట్ అట్ దిస్ మూమెంట్ మనం ఆల్ థింగ్స్ కెనాట్ బి, అంటే థింగ్స్ హ్యావ్ టు గెట్ సాల్వ్డ్ ఓవర్ టైమ్. కమింగ్ టు రెస్పెక్ట్ టు స్కూల్స్, ఎస్ కాలేజెస్ అయితే ఓపెన్ అయిపోయి గవర్నమెంట్ has started vaccines for all 18+. So once vaccination అయిపోయిందంటే they can go ahead comfortably attend their colleges. Elderly children like 10 to 12, 10 అంటే మనకి 10th standard నుంచి 12th standard, 9th standard, 12th standard, school can devise some programs like they can split the batches. కొంతమందికి మార్నింగ్ స్కూల్ రన్ చేయొచ్చు, కొంతమందికి ఆఫ్టర్నూన్ స్కూల్ రన్ చేయొచ్చు. Make sure that all the teachers in the school, health school personnel are all vaccinated. So in that way ఆ ఏజ్ గ్రూప్లో, ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్లో మాస్క్ పెట్టుకుంటానికి దే విల్ బి కంప్లైంట్, సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతారు. సో మిగతా ఏజ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్లో ఎస్ ఐ థింక్ ఇట్ బి సమ్ మోర్ టైమ్ టు ఓపెన్ అప్ స్కూల్స్. మాస్క్ అంటారా పిల్లల్లో WHO రికమెండేషన్ ఇస్ ఆల్సో అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 5 years. 2 to 5 yearsలో అంత కంప్లైన్స్ ఉండదు, వాళ్ళకి అర్థం కాదు మాస్క్ పెట్టుకోవడానికి. అండ్ ఎనీవన్ అబౌవ్ 5 to 7 years, yes, it's always better to wear a mask and go outside when you're traveling around. Ma'am, how to engage kids at home? It's a very difficult question, and I also have a kid at home. By play, by reading, and decreasing your screen time. Screen time తగ్గిస్తాం అనేది చెప్తాం easy because nowadays all your teaching is only online. But ఒక particular screen time పెట్టుకుంటాం. Elderly people, grandfather, grandparents also play an important role, especially పిల్లల ఇంటరాక్షన్లో, వాళ్ళ సోషల్ డెవలప్మెంట్లో, లాంగ్వేజ్ డెవలప్మెంట్లో. And spending time with the child, playing some games and reading with them. I know it's a very difficult question to answer. Yes. Ma'am, because you have just said the online classes అని చెప్పి, ఆన్లైన్ క్లాసెస్ స్క్రీన్ టైం పెరిగింది కాబట్టి కళ్ళ విషయంలో కానీ లేదంటే వాళ్ళ బ్రెయిన్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచే విషయంలో కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? స్క్రీన్ టైం తగ్గించడానికి మేక్ షూర్ దట్ దేర్ ఇస్ అడిక్వేట్ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది పిల్లలు దే ఆర్ సీయింగ్ దేర్ క్లాసెస్ త్రూ ఫోన్స్, ఐప్యాడ్స్ అంటున్నారు. బట్ ఎవ్రీ హౌస్ యూ కాంట్ బై అ సిస్టమ్ ఫర్ దెమ్ అండ్ మేక్ దెమ్ సెట్. But at least you can maintain a proper posture when they sit and look at the screen. ఇక్కడ ఇన్స్టెడ్ బెడ్ మీద కొనుక్కొని కాకుండా ఒక ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయొచ్చు. వీ కెన్ గివ్ దెమ్ బ్రేక్ ఆల్సో. బియాండ్ దట్ 20 to 30 minutes వాచింగ్ స్క్రీన్ ఒక బ్రేక్ ఇస్తే కొంతసేపు ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ దెమ్. యాంటీ గ్లేర్ స్క్రీన్స్ వాడచ్చు కొంచెం క్లియర్నెస్ తగ్గుతానికి. దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ పేరెంట్స్ కెన్ ఫాలో అండ్ గెట్ దేర్ ఐస్, దే కన్సల్ట్, గెట్ దేర్ ఐస్ చెక్డ్ అప్ ఆల్సో. Ma'am, symptoms. I have two questions lastly. Symptoms ఒకటి, and not every parent may rush to doctor immediately వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ప్రకారం. సో ఒకవేళ వాళ్ళ పాపకో ఫీవర్ వస్తే ఫస్ట్ ఎయిడ్ కింద ఇంట్లో ఏం చేసుకోవచ్చు, 48 hours తర్వాత మస్ట్గా ఏం చేయాలి? ఓకే, సో ఇప్పుడు అన్ని ఫీవర్స్కి వెళ్ళి నాట్ సేయింగ్ దట్ జ్వరం వస్తే ఒకేసారి ఎమ్మటి డాక్టర్కి వెళ్ళి పరిగెట్టాలని కాదు. దట్ ఈస్ నాట్ ద మెసేజ్ వీ వాంట్ టు గివ్. జనరల్లీ ఈ సీజన్లో చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్, ట్రాపికల్ ఇన్ఫెక్షన్స్ చూస్తాము. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి ఇంకా కరోనా వైరస్ పాండమిక్ ఉంది. సో ఎనీ టైం మీ చైల్డ్ ఫీవర్తో పాటు దిస్ హై గ్రేడ్ 101 కన్నా ఎక్కువ ఉంది, ఫీవర్తో పాటు చలి వస్తుంది, ఫీవర్ ఉన్నప్పుడు ఫీవర్ లేనప్పుడు కూడా చైల్డ్ చాలా డల్గా ఉంది, ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదు, మిగతా సిమ్టమ్స్ ఉన్నాయి, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, ర్యాష్, పొట్ట నొప్పి, ఇగ్నోర్ చేయొద్దు ఆ సిమ్టమ్స్. అప్పుడు ఈవెన్ సెకండ్ డే ఐ వుడ్ సజెస్ట్ యూ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. లేదు ఈ వైరల్ కోల్డ్ చాలా వస్తాయి పిల్లలకి సీజన్లో, లో గ్రేడ్ ఫీవర్ అంటే ఫీవర్ అరౌండ్ 100-101 ఉంది, ఫీవర్ లేనప్పుడు బేబీ యాక్టివ్గా ఉంది, మీరు పారాసిటమాల్ ఇచ్చారు, ఫీవర్ తగ్గిపోయింది, బేబీ ఇంటేక్ బాగానే ఉంది, మిగతా అసోసియేటెడ్ సిమ్టమ్స్ లేకపోతే జనరల్గా ఇలా సింపుల్ కాఫ్ కోల్డ్ ఫీవర్స్ 1 or 2 daysలో సెటిల్ అయిపోతాయి. సో ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ సెటిలింగ్ బియాండ్ 2 days అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇగ్నోర్ చేయకుండా బెటర్. మ్యామ్, వైరస్ అటాక్ అయింది, పిల్లలోకి ఎంటర్ అయింది అన్నాక మనం ఫస్ట్ సెకండ్ వేవ్స్లో చూసాము చిన్నగా సిమ్టమ్స్, కాఫ్, కోల్డ్ లేదంటే ఫీవర్ అలా చూసాం. పిల్లల్లో ఎలా ఉంటున్నారు అంటే ఎన్ని డేస్కి మనకు అర్థమవుతుంది? పిల్లల్లో 2 రకాలు ఉంటాయి. అక్యూట్ కోవిడ్ ఇల్నెస్ ఉంటుంది, తర్వాత పోస్ట్ కోవిడ్ ఫీవర్, దట్ ఈస్ మిస్సీ ప్రాబ్లం ఉంటుంది. జనరల్గా అక్యూట్ కోవిడ్ ఇల్నెస్ చాలా మంది పిల్లలు, మెజారిటీ పిల్లలు మైల్డ్ కేటగిరీ సిమ్టమ్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళకి జస్ట్ జలుబు, దగ్గు ఉంటుంది, మైల్డ్ ఫీవర్ ఉంటుంది, 3 to 4 daysలో సెటిల్ అయిపోతారు. కొంతమంది మోడరేట్ కేటగిరీ ఆఫ్ సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతారు. ఫీవర్ పర్సిస్టెంట్గా ఉంటుంది, హై గ్రేడ్ ఉంటుంది, 3 రోజుతో కూడా కంటిన్యూ అవుతుంది, దాంతోపాటు వాళ్ళకి హెడేక్ ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి,
ర్యాషెస్ ఉంటాయి కొంతమందిలో ఫిబ్రవరి నుంచి దగ్గు కూడా కొంతమందికి ఆయాసం స్టార్ట్ అవుతుంది. సో జనరల్ మైల్డ్ కేటగిరీ కోవిడ్ అటాక్ అయిన వాళ్ళు చాలామందిని ఓపీడీ బేసిస్ అంటే అవుట్ పేషెంట్ బేసిస్ ద్వారా వీడియో కన్సల్ట్ ద్వారా మేనేజ్ చేస్తుంటే సపోర్టివ్ ట్రీట్మెంట్ అవసరం. వాళ్ళకి అడల్ట్స్ లాగా యాంటీవైరల్ మెడికేషన్స్ అవన్నీ ఏమీ అవసరం లేదు. బట్ మోడరేట్ కేటగిరీ సింప్టమ్స్ ఉన్న పిల్లలకి అడ్మిట్ చేయాలి, నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, దానికి పర్టికులర్గా నెసెసరీ మెడికేషన్ స్టార్ట్ చేయాలి. చాలాసార్లు చూసాం లాస్ట్ ఇయర్ పాండమిక్లో కొంచెం పెద్ద పిల్లలు ఉన్నవాళ్ళు అంటే 6-7 years దాటిన తర్వాత అడల్ట్స్కి కోవిడ్ వస్తుంది ఫ్యామిలీలో, వాళ్ళు ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తారు, అదే మెడికేషన్స్ హాఫ్ డోస్లో పిల్లలకి ఇచ్చేస్తున్నారు. దట్ షుడ్ నాట్ బీ డన్. పిల్లల్లో ఆ మెడిసిన్స్ ఏమీ అవసరం లేదు. ఫ్యామినవర్ లేకపోతే క్లోరోక్విన్ ఇచ్చారు చాలామంది, అవన్నీ చాలా మెడికేషన్స్ లాస్ట్ ఇయర్ నుంచి అడల్ట్స్ తీసుకుంటుంటే అదే హాఫ్ డోస్ పిల్లల్లో ఇచ్చేసేవాళ్ళు. What we would like to convey is all those medications have no role in children. They don't need these medications. Mild symptoms can be managed at home with simple multivitamins and healthy food and making sure child మంచిగా హైడ్రేటెడ్గా ఉంది. సిమ్టమ్స్ పెరుగుతున్నాయి మోడరేట్ కేటగిరీ ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ ద డాక్టర్, గెట్ అడ్మిటెడ్ ఇఫ్ నీడెడ్. సో హోమ్ కేర్ వరకు ఎలా మేనేజ్ చేయొచ్చు అంటారు? హోమ్ కేర్ వరకు చైల్డ్ పెద్ద ఏజ్ గ్రూప్ అయితే మాస్క్ వేసుకోమని చెప్పండి. చిన్న పిల్లల్లో ఎలాగో మదర్కి చైల్డ్కి సోషల్ డిస్టెన్సింగ్ మనం చేయలేము, ఎలాగో చైల్డ్కి మదర్ నుంచి ఫాదర్ నుంచి వచ్చి ఉంటుంది. సో ఇది మదర్ ఇఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ బేబీ మదర్ కెన్ కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్, దిక్ మదర్ కెన్ వేర్ ద మాస్క్ అండ్ then she'll take the other tablets also కదా? బ్రెస్ట్ మిల్క్లో వెళ్ళదు. ఓకే, చాలా మందికి అదొక క్వశ్చన్, కెన్ ఐ ఆర్ కెన్ ఐ? మదర్ ఇస్ సమ్ మెడికేషన్స్ అది బ్రెస్ట్ మిల్క్లో ఎక్స్క్రీట్ అయ్యి బేబీకి వెళ్తుంది, అలా ఏమి ఉండదు. మాస్క్ వేసుకొని షీ కెన్ బ్రెస్ట్ ఫీడ్, షీ కెన్ ఫాలో హ్యాండ్ హైజీన్ మదర్ ఫాలో చేయగలుగుతారు. అండ్ ఐసోలేట్ అవుతాం, పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఐసోలేట్ అవుతాం బెటర్. అండ్ జనరల్లీ క్వారంటైన్ పీరియడ్ ఇనిషియల్గా 21 days ఉండేది ఫస్ట్ పాండమిక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు స్లోగా 10 to 12 days నుంచి అందరికీ అర్థమైంది బియాండ్ 12 days వైరస్ మన దగ్గర నుంచి పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్టివిటీ చాలా తక్కువ. సో ఆ మదర్ ఆ చైల్డ్ టేక్ కేర్ చేయొచ్చు, టేక్ కేర్, కానీ తన దగ్గరే ఉండాలి, మళ్ళీ తన నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. పెద్దవాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్కి ఎందుకంటే మాకు అందరికీ తెలుసు ఎల్డర్లీకి కోవిడ్ వస్తే వాళ్ళు తట్టుకునే కెపాసిటీ చిన్న వాళ్ళకన్నా యంగర్ పీపుల్ కన్నా కొంచెం తక్కువ. సో దట్ 10 to 12 days మదర్ ఆర్ ఫాదర్ కెన్ టేక్ కేర్ అవుతారు. సో ఆఫ్టర్ 15 days ఆ బేబీకి కూడా మళ్ళీ టెస్ట్ చేయించాలి? అవసరం లేదు. రిపీట్ కోవిడ్ టెస్టింగ్, కోవిడ్ నెగిటివ్ ఉందనేది ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి? మీరు ఏదో ట్రావెల్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఏదో సపోజ్ ఎలెక్టివ్గా మీకు ఏదో సర్జరీ ప్లాన్ ఉంది, సో దానికోసం మీరు కోవిడ్ పాజిటివ్ మళ్ళీ టెస్ట్ చేసుకుని నెగిటివ్ ఉంది, లేకపోతే మీరు ఏమైనా ట్రావెల్ చేస్తున్నారంటే లేకపోతే ఆఫీస్కి వెళ్తున్నారంటే అలా అవసరం లేదు. పిల్లల్లో అవసరం లేదు, ఓన్లీ స్టే అట్ హోమ్ ఓన్లీ. ఎంత కాకపోయినా ఆఫ్టర్ కొంతమంది డెడ్ వైరస్ వల్ల కూడా టెస్ట్ పాజిటివ్ వస్తూ ఉంటుంది. సో దిస్ నో పాయింట్ ఇన్ టెస్టింగ్ ఇట్ అట్ 10 to 12 days తర్వాత ఆ బేబీ నుంచి వైరస్ పక్కన స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది, వీళ్ళు నెగ్లిజిబుల్గా ఉంటారు. క్వారంటైన్ పీరియడ్ అయిపోయిన తర్వాత రొటీన్ టెస్టింగ్ అవసరం లేదు. కొన్నిసార్లు పిల్లలు ఎలెక్టివ్ సర్జరీస్ కోసం చూస్తాం, కొన్నిసార్లు అంటే వాళ్ళకి వేరే హర్నియా ఆపరేషన్ ముందు ఇప్పుడు రొటీన్ ప్రాక్టీస్ అందరికీ కోవిడ్ టెస్ట్ చేయాలి, అది సపోజ్ పాజిటివ్ వచ్చింది కానీ బేబీకి ఏం సిమ్టమ్స్ లేదనుకోండి, అలాంటప్పుడు రిపీట్ టెస్టింగ్ చేసుకోవాలి. 10 to 12 days మళ్ళీ సర్జరీకి తీసుకోవాలి కదా, అప్పుడు రిపీట్ టెస్టింగ్ చేయాలి. సో ఎనీ ప్రికాషన్స్ ఫర్ క్యారింగ్ విమెన్? మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్, స్టే సేఫ్, స్టే హోమ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఐ హోప్ మా వ్యూవర్స్కి మధ్యలో మెదిలే ఎన్నో ప్రశ్నలకి సమాధానం మీ ఇంటర్వ్యూ ద్వారా దొరికిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో, చాలా మందికి చాలా యూస్ఫుల్ వీడియో. థర్డ్ వేవ్ గురించి, పిల్లలపై థర్డ్ వేవ్ అటాక్ గురించి మనలో చాలా మంది ప్రతిరోజు మదన పడుతూనే ఉన్నాం, టెన్షన్ పడుతూనే ఉన్నాం. సో రెయిన్బో హాస్పిటల్ ICU పీడియాట్రిషియన్ డాక్టర్ అనుపమ గారు చాలా క్లియర్గా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఎస్పెషల్లీ పిల్లలపై ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దయచేసి తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, చెప్పలేం ఎవరికి ఎప్పుడు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందో అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ఈరోజే మీరు ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎస్ లైక్ షేర్ కూడా చేయండి మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే. అండ్ దెన్ stay home, stay safe. Please watch Yours Lovingly Kirti channel. Bye.